అవునే సెల్లే, ఏం కూర వండినవే? ఏం కూరగాయలు పాడైనాయి అక్క. అయ్యయ్యో అడ్డమైన కూరగాయలు తీసుకొచ్చిండు పాడుగానే అది తింటే అంత ఓకారం వచ్చినట్టు అవుతుంది. నేను మంచిగా టమాటా పప్పు వేసుకొచ్చిన, తిందంతి. అబ్బా, నాకు కూడా టమాటా పప్పు అంటే మస్తు ఇష్టం అక్క. నేను కూడా మొన్నటి సందే అనుకుంటానా వండాలి తినాలి అని. ఏది ఇందాం తి. ఆవు కానీ సెల్లే, లగ్గమై గిన్ని రోజులైంది, ఏమన్నా మంచి ముచ్చుతుందా అనే? ఏం లేదక్క, ఇక అంతా దేవుందయ్యా. ఏమేం సెల్లే? ఏమో అక్క, అంత కళ్ళు తిరిగినట్టు అవుతుంది, వాంతుకులు అవుతానే. అట్లనా? అమ్మా, పానం అంత ఎట్లనో అవుతుంది అక్క. సాధనైతే లేదా అనే? ఇంటికి పోతావా మరి? జరసేపు ఉంటా అక్క. ఎందుకే ఇంటికి పో, కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నావు, మళ్ళీ సేన్లో పడితే లేందో పరిశాను. సరే అక్క, కొంచెం గావర కూడా అవుతుంది. మరి ఇంటి దాకా రమ్మంటావా నన్ను? ఏ వద్దు తీ అక్క, నేనే మెల్లమెల్లగా పోతుంది. జరా మెల్లగా పోయినాక దవాఖానలో చూపించుకో. అగో పని కొద్దిగానే మళ్ళొచ్చినావు, ఏమైంది? నాకు వాంతులు అవుతాయి, అందుకే వచ్చిన. ఏంది వాంతులు అవుతున్నాయా? అబ్బా, ఎంత మంచి ముచ్చట చెప్పినవే. పెళ్ళైన కానీ చేరుస్తుందా కన్నెల వంతులు వేసుకొని, నా పెళ్ళం ఎప్పుడు నీళ్ళు పోసుకుంటారా అని. అరే సీను దింపు, సీను అరే దింపండి. ఉంటాను. నడతేరు నా బంగారం. ఊళ్ళే అమ్మలక్కలందరూ ఏది పిల్లగా నీ పెళ్ళం ఇంకా నీళ్ళు పోసుకుంటారు కదా అని ఎక్కిరించారు. ఇప్పుడు అలా ముఖం మీద పెట్టాడు ఎంత. అది సీను. నువ్వేం మాట్లాడు, నాకు అర్థమైంది. నిన్ను ఇప్పుడే పోయి ఊరోళ్ళందరికీ చెప్పొద్దా. నువ్వు సప్పుడేంట టీవీ చూసుకుంటుండు, సరేనా? ఇంట్లోకి వెళ్ళి బయటకు ఎట్టుకోకు.
నా పెళ్ళం చిన్నది నీళ్ళు పోసుకున్నది గజల కొడుకును అంటది నా పెళ్ళం చిన్నది. అబ్బా నా పెళ్ళం నీళ్ళు పోసుకుంది అందరికి చెప్పొచ్చా? అబ్బా నా పెళ్ళానికి అన్ని తెస్తున్నా, దానిమ్మలు, సేపులు, అంగూర్లు, అట్లనే డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా, కాజు. మంచిగా నాకు ఉట్టే పోరడు తెల్లగా ఉండాలి, ఆడకట్టలు అందరి కళ్ళు తిప్పిపోవాలి. నా పెళ్ళం తినమంట, మంచిగా ఉంటుంది ఆరోగ్యంగా తింటే. అవునే బంగారం, ఆ ఏం చెప్తున్నావు ఇంట్లో? జల్దిరా. ఇగో నువ్వు తిననందుకు దానిమ్మ పండ్లు, సేపులు, అంగూర్లు, బాదం, పిస్తా, కాజు అన్ని తెచ్చిన. ఇక నువ్వే తినాలి రోజు. అవును గాని ఇంట్లో ఏం చెప్తున్నావు నువ్వు? పనికి పోదామని సర్ది పెట్టుకుంటానా. ఏంది కైకిలు పోతున్నావా? కడుపులో నా వారసుని పెట్టుకొని నువ్వెట్టుపోతావే? కడుపులున్న పోరడు ఏం కావాలి? ఏలడుస్తుంది, బయట అడుగు పెట్టేదే లేదు. నడు. బా అది కాదు లేదు, నువ్వు డెలివరీ అయ్యేదాకా ఎటు పోయేది లేదు. నేను చెప్పిన మాట వినాలి, నేను చెప్పిన పనే చేయాలి. పో నడు, బెడ్రూమ్ లో వండుకోపో, అన్ని మంచం కాడికి వస్తాయి. పోయే బంగారం, లోపలికి ఫ్యాన్ వేసుకుని మంచిగా వండుకోపో. నా బంగారు తల్లిగా పడుకోపో. అరే అది కాదు సీను. అట్లా కాదే, నువ్వు ఇప్పుడు ఈ టైంలో పని చేయొద్దు. నువ్వు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. పండు పొలాలు మంచిగా తిను, నార్మల్ డెలివరీ అవుతావు. పెద్ద ఆపరేషన్ అయింది అనుకో, ఎంత కోసుంటుంది చెప్పు. నా లడ్డు కదా, నా బంగారం, మంచిది మా అమ్మి. పో పండుగపో. దీనికి చెప్తే ఈయననే అయినది. ఇంకోరికి మళ్ళా అందలా దేవికి గర్భమైందో జుబియో, గర్భమైందో జుబియో, మాలిదా ముద్దల మీద మనసు పడ్డదో జుబియో. వదినే, ఓ వదినే. ఏంటిది సీను? ఏందన పడుతుంది? మరి ఇంకేమనాలి? ఏమనకు, ఇయ్యాలడుస్తుంది నా పెళ్ళం పనికిరాదు, దాన్ని విలువకు. నీకేమైనా పని ఉంటే నాకు చెప్పు, నేను చేస్తా. సరేనా? ఎందుకు సీను? ఏం పని ఎప్పుడు ఏరో చెప్పు. నీళ్ళు పోసుకుంటే ఏరు, మీ చెల్లె నీళ్ళు పోసుకుంది. అబ్బా, ఇన్ని రోజులకు ఎంత మంచి ముచ్చట చెప్పినవయ్యా. నీ నోట్లో చక్కెర పోయాలి. ఇక మీ చెల్లె నోట్లో పోసిన వదినే. ఏం పోసినావు? అదే చక్కెర పోసిన వదినే. ఇగో నేను చెప్పింది మర్చిపోకు వదినే, మళ్ళా యాద్ చేసి చెప్తున్నా, వింటున్నావా? నీ పెళ్ళానికి నేనేం పని చెప్పతి, నాకు చేసుకో సాత కదా ఏంది? ఊళ్ళో ఎవరి పిల్లలు నీళ్ళు పోసుకున్నట్టు ఎత్తాను, ఈయన పెళ్ళమే పోసుకున్నదట. కొద్దిగా ముడతలేడు, ఇలా బాగా ముడుచుకుంటా ఎడతా. ఇగో తినే. అబ్బా ఇప్పుడు ఇవన్నీ తినాలా? అట్లా కాదే, కడుపుల బిడ్డుండగా పండ్లు, ఫలాలు, బాదం, పిస్తా, కాజు ఇవన్నీ తినాలి. బిడ్డ బలంగా ఉంటారు. సరేనా? తిను బంగారం. అబ్బా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఎందుకంటే ఏందే, కడుపులున్నది నా బిడ్డ, అడు మంచిగా ఉండాలి, దానికోసం గీత చేయనాయి. తిను బంగారం, మంచిది కదా, తినాలిరా బంగారం. ఇవన్నీ నీకోసమే తీసుకొచ్చిన అన్ని. అయితే కానీ ఇప్పుడు మనకు కొడుకు పుట్టింది అనుకో, ఏం పేరు పెడదాం? ఏంది కొడుకా? కొడుకద్దా, బిడ్డనా? బిడ్డ అయితే బిడ్డ, ఏం పేరు పెడదామో చెప్పు. అబ్బా ఇప్పటి నుండి ఎందుకు, పుట్టినాక ఆలోచిద్దాం. ఒప్పిస్తుందానా? ఇప్పటి నుంచి ఏదో ఒకటి అనుకున్నాం అనుకో, అప్పటి వరకు ఏదన్నా ఒకటి ఫిక్స్ అవుతుంది. ఇక అప్పుడే అనుకున్నాం అనుకో, అది ఎప్పుడైతుందో ఏమో. ఇసొంటి ఇట్లల్లా ముందు జాగ్రత్త పడండి. తిను.
ఏం పేరు పెడదామో చెప్పే, మంచిగా ఆలోచించుకొని చెప్పు. బాగా ఆలోచించి చెప్తా గంతి. సరే సరే ఆలోచించు. ఇగో ఇవైతే మంచి తిను, పళ్ళు పళ్ళాలి, సరేనా? తిను, నాన్న మంచిది. ఇగో ఇంకోటి జామకాయ తిను. సరే సరే, నువ్వు తినుకుంటుండు, నేను ఇప్పుడే బయటకు పోయేస్తా. మా డాడీ మంచిది. దేవుడా, హలో అక్క, చెప్పే. ఏముందక్క, మీ మరిది ఇప్పుడే బయటికి పోయిండు, నా తలకాయ తింటాండు. ఏం మనిషో ఏమో. సరే అక్క, తెత్తతి. అగో బంగారం, ఈడేం చేస్తున్నావే? మంచం దిగమని చెప్పిన కదా. అక్క టిఫిన్ బాక్స్ మర్చిపోయిందట. ఊరవతలదాకా రావే, నేను ఎదురుకొస్తాను అంటే పోతానా. నీకు పని చెప్పకే అంటే ఆమె పని చెప్తాంది, ఆమె గింతనన్నా సిగ్గు లేదు. కానీ నువ్వు పని చేయకే అంటే పని చేస్తాను, నీకు గింతనన్నా భయం లేదు. ఆ సర్దిలా పెట్టి నువ్వు పోయి వండుకోపో, ఇంకొంచెం పోయి ఇస్తా గాని. అసలు ఈమె ఏమనుకుంటుంది, నా మాటకు గింతనన్న విలువలేదు. పతాకం పోయి చెప్పిన నా పెన్నం నీళ్లు పోసుకుంది, ఏం పని చెప్పకని, మళ్ళా గట్నే చెప్తుంది. ఏం మనిషో ఏమో. నీకేమైనా సిగ్గుందా? నా పెన్లానికి పని చెప్పకని మరీ మరీ చెప్పిన, మళ్ళా పని చెప్తాను. ఏంది సీను, బుద్ధి గిద్దని బాగా మాట్లాడుతున్నావు, ఏమనిపిస్తుంది? నాకు పెయ్యంత మండుతుంది. ఒక్కసారి పని చెప్పక అని చెప్పినప్పుడు ఊకుండాలి కదా. నా పెన్లానికి పని చెప్పక వదినా అని పతాక నీ దగ్గరికి వచ్చి చెప్పనే చెప్తి, నా మాట గింతరన్న విలువియాలి కదా. అసలే నా పెన్ల మట్టి మనిషి కాదు, లేక లేక నీళ్ళు పోసుకుంది. దాన్ని నేను అపురూపంగా చూసుకుంటున్నా, దానికి నేనే పని చెప్పా, నువ్వెట్లా పని చెప్తావు వదినే? ఎట్లా చెప్పినావంటే బుద్ధి తక్కువ వయసు చెప్పిన. ఆవు బుద్ధి లేదు ఉంటే ఎందుకు ఎప్పుదు? మాటలు మంచిగా రాని, మరిదివైతే ఎంక సీరు గాని ఏం మాట్లాడుతున్నావని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, చిన్న పెద్ద లేదు. ఇంకో మాట ఎక్కువ మాట్లాడితే నేను ఏం చెప్తానో చూడు. ఏం చెప్తావు? అద్దని నా పెళ్ళానికి పని చెప్పకని చెప్పంగా కూడా పని చెప్తివి, ఇంకా మీదికేది మళ్ళీ నన్నే అంటున్నావా? ఇగో ఇంకోసారి ఇట్లా నా పెళ్ళని జోలికి వచ్చినావు అనుకో, మంచిగా ఉండేది చెప్తాన్నా. ఇద్దరేమో బావలు పెట్టుకుంటారు, ఏమైంది? ఏమైంది? ఏమైందా? నీ తమ్మున్నే అడుగు ఏమైందో. ఏంటిదిరా? ఇగో అన్న, నా పెళ్ళం నీళ్ళు పోసుకుంది, పతాకం వదిన దగ్గరికి వచ్చి వదినే నా పెళ్ళానికి ఏం పని చెప్పకని సిలికకి చెప్పినట్టు చెప్పిన, మళ్ళీ ఫోన్ చేసి అది పట్టుకురమ్మన్నది పొలం కాడికి. నా పెళ్ళానికి నేను పని చెప్పాలంటేనే ఒక్కటికి 2 సార్లు ఆలోచిస్తున్నా, ఈమె ఎట్లా చెప్తే చెప్పు? సర్ది పట్టుకొని ఎదురుగా వచ్చిండు, ఇయ్యమన్నందుకు ఇవన్నీ మాట్లాడుతుండు. అవురా, వదినతోటి మాట్లాడే పద్ధతి కదేనా? నా పెళ్ళానికి ఇంకోసారి పని చెప్తే ఇంకెక్కువ అంట, జాగ్రత్త. సర్ది పట్టుకున్నట్టు ఏమున్నాడు మనిషి. నా బంగారం, నా బంగారం, నువ్వంటిట్టవా నీ బంగారం, నీకు నా నీరంటిట్టవా నీ బంగారం, మనం ఎన్నో సంసారం చేసిన కదనే బంగారం. నా బంగారం, నా పెళ్ళమా, మనం ఇద్దరాలు మగనమైతే మీ పెళ్ళమా, మనకు దుర్బుద్ధి పుట్టినప్పుడు పెళ్ళమా, మనం తప్పు జరిగినప్పుడు పెళ్ళమా, నీకు కనుమ అవుతుంది అనుకున్నా అదే పెళ్ళము. ఏదో పెళ్ళం మొగలమైతే మీ దుర్బుద్ధి పుట్టింది, పొద్దు మా పోయి దీనికి కానుమ అవుతుంది అనుకున్నా, ఇంత అడుగు అవుతుంది, ఇంత పాపం అవుతుంది నేను అనుకోలే. కొడుకు పుడితే ఆ పేరు పెట్టుకోలే, బిడ్డ పుడితే ఈ పాట పెట్టుకోవాలని మస్తు ఆశలు పెట్టుకున్నా కానీ నా బతుకు ఎక్కడ కాకుండా అయింది. పురుడుకు 1 2 మేకలు కోసి ఊరంతా చెప్తా అనుకున్నా,
కానీ ఏం చేసి పాడు కావాలి. దేవుడు మరాతకి ఇట్లా పెట్టే కానిపించినట్టే ఈ సాయంత్రం పోగొట్టే. ఏమైంది చెల్లె దవాఖాన పోయినావట? దాని కడుపులో బిడ్డ ఉంటే కదా. ఏమైంది సీన్ గట్లా అంటున్నావు? ఈ మాసిన ముఖం దానికి వాంతులు అయితే కడుపు అయింది అనుకున్నా గానీ కడుపు జడింది అనుకోలే. గదేంది? అది కడుపు కాదట, బాగా తింటే వచ్చిన బొర్రనట, బాగా తింటే వచ్చిన బొర్రనట. ఓ బాగా ముర్తివి కదా మరి. మేమిద్దరాలు కలిసి వదినే మేము కలిసి సంసారం చేసినా వదినే కనపడుతుంది అనుకున్నా కాదు వదినే. వదినే వద్దు అది కనుపు కాదటనే వదినే, బాగా తింటూ వచ్చిన బుర్రనట వదనే వదినే, నన్ను చెత్త చెదలు పట్టే వదినే. వదినే నీ గుండె చెదిరింది, నీ గుండె పగిలింది. అవు చెల్లి మరి నువ్వన్నా చెప్పొద్దా అనే? ఏమని చెప్పాలక్క? అవేమో అడ్డమైన కూరగాయలు పట్టుకొస్తే అవి తింటే కడుపు అంతా పాడైందని నేను నీకు చెప్పినా కదా. అవు చెప్పినావు. అవి తిన్న అందుకే వాంతులైనాయి. ఇక ఇంటికి పోయి చెప్పుదామంటే నా పిల్లం నీళ్లు పోసుకున్నదన్న సంబరంలో నా నోట్లు ఇంత చక్కెర పోసిండు, నన్ను చెప్పనీయకుండా నా నోరు మూసిండు. ఇక దాని తెల్లారు చెప్పుదామంటే పళ్ళ నుండి ఇన్ని పండ్లు పెట్టిండు. ఆ పండ్లు తినుకుంటే మళ్ళీ నాకు నోరు ఆగుతుందా? సరే తెచ్చినోడు ఎట్లా తెస్తాడు కదా అని నేను 2 నెలలు తినుకుంటా కూర్చున్నా. దాని తెల్లారు చెప్పుదామంటే నన్ను అప్పటికే హాస్పిటల్ పట్టుకపోయిండు. నాకు చెప్పే టైం ఏడిచ్చిండు అక్క. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పింగ్ మీడియా యూట్యూబ్ ఛానల్. చూసారు కదండి మా వీడియో, మీరు బాగా ఎంజాయ్ చేశారని అయితే మేము అనుకుంటున్నాము. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కపండున్న గంటను మర్చిపోకుండా కొట్టుండ్రి. కామెంట్లు పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.